హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. మేఘ సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. శరత్ చంద్ర ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. శరత్ చంద్ర ఫోన్ లిఫ్ట్ చేయబోతూ ఉండగా ఎవరు బావా అని అపూర్వ అడుగుతూ ఉంటుంది. మీరా అని చెప్పి శరత్ చంద్ర చెప్తూ ఉంటాడు. ఇలా ఇవ్వు బావా, నేను మాట్లాడతాను అని చెప్పి అపూర్వ అంటుంది. ధైర్యం చేయమని నువ్వే చెప్పావు కదా అపూర్వ, నేనే మాట్లాడతాను అని చెప్పి శరత్ చంద్ర ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. ఇక మీరా ఏడుస్తూ అన్నయ్య ఎందుకు ఇలా చేశావు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంకా శరత్ చంద్ర ఒక్కసారి షాక్లో ఉంటాడు. నిన్నే అన్నయ్య, మాట్లాడవేంటి, ఎందుకు ఇలా చేశావు అని చెప్పి మీరా అడుగుతూ ఉంటుంది. అమ్మ మీరా, అది అది అని చెప్పి శరత్ చంద్ర కంగారు పడుతూ ఉంటాడు. అన్నయ్య, నువ్వు చేసిందేం బాలేదన్నయ్య, నువ్వు చేసిన పనికి నాకు చాలా సిగ్గుగా ఉందన్నయ్య అని చెప్పి మీరా ఏడుస్తూ ఉంటుంది. ఎక్కడున్నావన్నయ్య, తొందరగా ఇంటికొచ్చేయి, నీతో మాట్లాడాలి అని చెప్పి మీరా కోపంగా ఫోన్ కట్ చేస్తుంది. అయిపోయింది అపూర్వ, అంతా అయిపోయింది, నేను ఊహించింది జరిగింది అపూర్వ అని చెప్పి శరత్ చంద్ర అంటూ ఉంటాడు. అదెలా జరుగుతుంది, అసలు కేపీ మీరాకి ఎట్టి పరిస్థితిలో నిజం చెప్పనని చెప్పాడు, మరి మీరాకి నిజం ఎలా తెలిసిపోయింది అని అపూర్వ ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి అపూర్వ ఆలోచిస్తున్నావు, నా చెల్లెలు ఇంటికి రమ్మని చెప్పింది, మాట్లాడుకుందామంది, నేను ఏ మొహం పెట్టుకొని మీరా ముందుకు వెళ్ళాలి అపూర్వ అని శరత్ చంద్ర ఏడుస్తూ ఉంటాడు. సంథింగ్ ఈజ్ రాంగ్, ఏదో జరిగింది, అదేంటో తెలుసుకుంటాను అని అపూర్వ మనసులో అనుకుంటుంది. చెప్పు అపూర్వ, ఇప్పుడు మీరాకి నా మొహం ఎలా చూపించాలి అని శరత్ చంద్ర అడుగుతూ ఉంటాడు. బావా, కాసేపు నువ్వు ఇక్కడే రెస్ట్ తీసుకో, నేను ఇంటికి వెళ్ళి అసలు అక్కడ సిచ్యువేషన్ ఏంటో తెలుసుకొని నీకు ఫోన్ చేస్తాను అని చెప్పి అపూర్వ అంటుంది. సరే అపూర్వ అని చెప్పి శరత్ చంద్ర అంటాడు. ఇక మరోవైపు కృష్ణప్రసాద్ గెస్ట్ హౌస్కి వెళ్తాడు. గెస్ట్ హౌస్ అంతా కూడా చెల్లాచెదురుగా కనిపిస్తూ ఉంటుంది. ఆ అపూర్వ చెప్పినట్టు ఇక్కడికి రౌడీలు వచ్చారు. భూమి రౌడీల నుంచి తప్పించుకుందా, లేకపోతే రౌడీల చేతికి చిక్కిందా, భూమి ఇప్పుడు సేఫ్గా ఉందో లేదో అని చెప్పి కృష్ణప్రసాద్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అప్పుడే భూమి కృష్ణప్రసాద్కి ఫోన్ చేస్తుంది. కృష్ణప్రసాద్ ఫోన్ లిఫ్ట్ చేసి అమ్మ భూమి అని చెప్పి అంటూ ఉంటాడు. అమ్మ భూమి, ఎక్కడున్నావమ్మా, నీకోసం వెతుక్కుంటూ గెస్ట్ హౌస్కి వచ్చానమ్మా అని కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు. మావయ్య, ఆ అపూర్వ ఆ అపూర్వ మామూలు కాదు మావయ్య, ఆ రాక్షసి నా దగ్గర ఉన్న కెమెరా తీసుకొని కెమెరాని పగలగొట్టింది, రౌడీల చేత నన్ను చంపించాలని చూసింది మోయా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఆ విషయం నాకు తెలిసే నేను కూడా గెస్ట్ హౌస్కి వచ్చానమ్మా, ఇక్కడ నువ్వు కనిపించకపోవడంతో కంగారు పడుతున్నాను అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు మోయ, నేను సేఫ్గానే ఉన్నాను, నేను ఆ అపూర్వ నుంచి రౌడీల నుంచి తప్పించుకొని పారిపోతూ ఉండగా సడన్గా కళ్ళు తిరిగి పడిపోతే ఎస్పీ సూర్య గారు నన్ను కాపాడి హాస్పిటల్లో అడ్మిట్ చేశారు మోయ అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఏ హాస్పిటల్లో చెప్పమ్మా భూమి, నేను ఇప్పుడే వస్తాను అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. వద్దులేండి మోయ, నేనే ఇంటికి బయలుదేరుతున్నాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. సరేమ్మా భూమి, జాగ్రత్త అని చెప్పి కృష్ణప్రసాద్ ఫోన్ కట్ చేస్తాడు. అపూర్వ, నా చెల్లెలు శోభను చంపింది నువ్వేనని నిరూపించుకోవడానికి ఉన్న ఒకే ఒక్క ఆధారం ఆ కెమెరా కూడా పగలగొట్టేశావా? ఎందుకు అపూర్వ ఇన్ని కుట్రలు కుతంత్రాలు చేస్తున్నావు? నువ్వు కోరుకున్న విధంగా శరత్చంద్ర బావగారు నీకు దక్కారు కదా, ఇంకా ఎవరిని నాశనం చేద్దామని ఎందుకు ఆలోచిస్తున్నావు అపూర్వ అని చెప్పి కృష్ణప్రసాద్ మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక భూమి మెల్లగా హాస్పిటల్ బెడ్ మీద నుంచి లేచి ఎస్పీ గారు, థ్యాంక్స్ అండి నన్ను సేవ్ చేసినందుకు అని చెప్పి అంటూ ఉంటుంది. భూమి, నువ్వు ఇప్పుడు ఆ కృష్ణప్రసాద్తో ఫోన్ మాట్లాడుతుంటే విన్నాను, నిజంగానే నిన్ను ఆ అపూర్వ రౌడీలు తరిమేశారా అని చెప్పి ఎస్పీ సూర్య అడుగుతూ ఉంటాడు. అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేముంది ఎస్పీ గారు, ఆ అపూర్వనే మా అమ్మ శోభచంద్ర చావుకి కారణం, ఆ అపూర్వ మా అమ్మ శోభచంద్రను చంపిందనటానికి ఒకే ఒక్క ఆధారం ఉందని నేను మొదటి నుంచి చెప్తున్నాను కదా, ఆ ఆధారం తీసుకొని గెస్ట్ హౌస్లో ఉన్న మా నాన్నకు చూపిద్దామని నేను గెస్ట్ హౌస్కి వెళ్ళాను. అక్కడ అపూర్వ మనుషులు రౌడీలు అందరూ కలిసి నన్ను చంపాలని ప్లాన్ చేశారు. అంతేకాదు నా చేతిలో ఉన్న కెమెరా తీసుకొని ఆ అపూర్వ పగలగొట్టింది అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఎందుకో అపూర్వ గారి గురించి నువ్వు ఎన్ని చెప్పినా కూడా నమ్మబుద్ధి కావట్లేదు భూమి అని ఎస్పీ అంటూ ఉంటాడు. అబద్ధం ఎప్పుడూ కూడా తీయగా, నిజం ఎప్పుడూ చేదుగానే ఉంటుందంటారు కదా ఎస్పీ గారు, మీకు కూడా మంచివాళ్ళు చెడ్డవాళ్ళలాగా, చెడ్డవాళ్ళు మంచివాళ్ళలా కనిపిస్తున్నట్టున్నారు అని చెప్పి భూమి అంటుంది. సరే భూమి, నువ్వు ఇంత బలంగా చెప్తున్నావు కాబట్టి ఈ రోజు నుంచి నా టార్గెట్ అపూర్వను ఒక కంట కనిపెడుతూనే ఉంటాను.
నిజంగా అపూర్వ నేరస్తురాలని తెలిస్తే ఖచ్చితంగా అపూర్వకు తగిన శిక్ష విధిస్తాను అని ఎస్పీ సూర్య చెప్తూ ఉంటాడు. థ్యాంక్ యూ ఎస్పీ గారు, ఇన్ని రోజులకైనా నా మాట నమ్మినందుకు అని చెప్పి భూమి అంటుంది. సరే ఎస్పీ గారు, ఇక నేను బయలుదేరతాను అని చెప్పి భూమి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే, నేను డ్రాప్ చేస్తాను భూమి అని చెప్పి ఎస్పీ సూర్య అంటూ ఉంటాడు. వద్దులేండి ఎస్పీ గారు, నేను వెళ్ళగలను అని చెప్పి భూమి అక్కడి నుంచి బాధపడుతూ వెళ్తూ ఉంటుంది. ఇక అపూర్వ రౌడీలు భూమిని చంపాలని ప్రయత్నం చేయటం ఇదంతా కూడా భూమి గుర్తు చేసుకుంటూ ఉంటుంది. అమ్మను చంపింది ఆ అపూర్వని నేను నాన్న ముందు ఎలా రుజువు చేయాలి, ఇంకా నా దగ్గర ఎలాంటి ఆధారం లేదు కదా అని చెప్పి భూమి ఆలోచిస్తూ ఏడుస్తూ ఇంటికి వెళ్తూ ఉంటుంది. ఇక మరోవైపు కృష్ణప్రసాద్ కూడా ఆలోచిస్తూ కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు. అసలు ఆ అపూర్వ శరత్చంద్ర బావగారిని ఎక్కడ దాచిపెట్టి ఉంటుంది? రౌడీలతో భూమిని చంపటానికి వెనకాడని ఆ అపూర్వ ఈ రోజు కాకపోతే ఏదో ఒక రోజు భూమిని ఖచ్చితంగా చంపే ప్లాన్ చేస్తూనే ఉంటుంది. ఎలాగైనా సరే ఆ అపూర్వ నుంచి భూమిని కాపాడుకోవాలి అని చెప్పి కృష్ణప్రసాద్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అప్పుడే అపూర్వ కృష్ణప్రసాద్కు కనిపిస్తుంది. ఇదేంటి అపూర్వ ఇక్కడుంది అని కృష్ణప్రసాద్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అపూర్వ అక్కడి నుంచి వెళ్ళిపోగానే అపూర్వ లోపల నుంచి బయటికి వచ్చిన ఇంట్లోకి కృష్ణప్రసాద్ వెళ్తాడు. వెళ్ళేసరికి ఎదురుగా శరత్చంద్ర ఉంటాడు. శరత్చంద్రాన్ని చూసిన కృష్ణప్రసాద్ షాక్ అయ్యి బావగారిని ఆ అపూర్వ ఎవరికీ తెలియకుండా ఇక్కడ దాచిపెట్టిందా అని మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక కృష్ణప్రసాద్ని శరత్చంద్ర కూడా చూస్తాడు. ఏంటి కేపీ, బ్రతికున్నానా చచ్చానా అని తెలుసుకోవడానికి వచ్చావా అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు. అదేంటి బావగారు అలా అంటున్నారు అని చెప్పి కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు. నేను చేసింది తప్పే. ఆ సమయంలో అపూర్వను కాపాడుకోవడం కోసం నిన్ను షూట్ చేయాల్సి వచ్చింది కేపీ. కానీ ఆ విషయాన్ని నువ్వు నా చెల్లెలకి చెప్పడం వల్ల ఈరోజు నా చెల్లెలు మీరా ముందు నేను తలెత్తుకోలేకపోతున్నాను అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు. నేను మీరాకి చెప్పానని మీతో ఎవరు చెప్పారండి అని చెప్పి కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు. అదేంటి కేపీ, నువ్వు మీరాకి చెప్పావు కదా? ఇందాకలా మీరా నాకు ఫోన్ చేసింది. ఎందుకన్నయ్య ఇలాంటి పని చేశావని మీరా నన్ను నిలదీసింది. ఏం చెప్పాలో అర్థం కాక తలదించుకున్నాను కేపీ అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు. మీరా మిమ్మల్ని ఏ విషయం గురించి అడిగిందో నాకు తెలియదు బావగారు, కానీ నేను మాత్రం మీరాకి నిజం చెప్పలేదు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. నువ్వు చెప్పేది నిజమా కేపీ అని శరత్చంద్ర అంటూ ఉంటాడు. నిజమే చెప్తున్నాను బావగారు అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. థ్యాంక్ యూ కేపీ, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు చేసిన సహాయాన్ని నేను ఎప్పటికీ మర్చిపోను. నీకేం కావాలో కోరిక కేపీ, నువ్వు కోరింది ఇచ్చేస్తాను అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు. నిజంగా ఇచ్చేస్తారా బావగారు అని చెప్పి కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు. ఇస్తాను, నువ్వు ఏం కోరుకున్నా కూడా ఇస్తాను. నా చెల్లెల ముందు నేను తల దించుకోకుండా నన్ను కాపాడావు. చెప్పు కేపీ, ఏం కావాలో చెప్పు అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు. అడిగిన తర్వాత కాదనకూడదు బావగారు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. కాదన్ను కేపీ, ఏం కావాలో చెప్పు. ఎంత ఆస్తి కావాలన్నా ఇస్తాను, ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు. నాకు డబ్బు అవసరం లేదు, ఆస్తి అవసరం లేదు బావగారు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. మరేం కావాలి కేపీ అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు. భూమిని మీరు కూతురుగా దగ్గరికి తీయాలి, భూమిని ఇంటికి రానివ్వాలి అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. సరే కేపీ, నీకు మాట ఇచ్చాను కాబట్టి భూమిని కూతురుగా ఇంటికి రానిస్తాను అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు. ఇంతకుముందు భూమికి మన ఇంట్లో ఎలాంటి గౌరవం దక్కేదో ఇప్పుడు కూడా అలాంటి గౌరవమే దక్కాలి బావగారు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. సరే కేపీ, నువ్వు కోరుకున్న విధంగా భూమిని ప్రేమగా చూసుకుంటాను, దగ్గరికి తీస్తాను. ఇంతకుముందు భూమికి మన ఇంట్లో ఎలాంటి గౌరవం దక్కేదో మళ్ళీ అలాంటి గౌరవమే దక్కిస్తాను అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు. భూమిని మీ కూతురుగా ఒప్పుకున్నారంటే గగన్ మీ అల్లుడని ఒప్పుకున్నట్టే కదా బావగారు అని చెప్పి కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు. అందుకు నేను ఒప్పుకోను కేపీ అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు. నాకు మాట ఇచ్చారు బావగారు, మాట తప్పకూడదు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. ఇక శరత్చంద్ర కాసేపు ఆలోచించి, సరే కేపీ, నీకు మాట ఇచ్చాను కాబట్టి ఆ గగన్ని అల్లుడిగా భూమిని కూతురుగా అంగీకరిస్తాను, వాళ్ళని గౌరవంగా నా ఇంటికి పిలిపిస్తాను, అందరికీ తెలిసేలా ఘనంగా రిసెప్షన్ కూడా జరిపిస్తాను అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు. థ్యాంక్ యూ బావగారు, థ్యాంక్ యూ సో మచ్. ఈ విషయం భూమికి తెలిస్తే ఎంతో సంతోషపడుతుంది. ఇప్పుడే ఈ విషయం భూమికి చెప్తాను అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. కేపీ, నువ్వు నాకు ఇచ్చిన మాట మర్చిపోవద్దు, మీరాకి ఎట్టి పరిస్థితిలో నిజం తెలియకూడదు అని చెప్పి
శరత్ చంద్ర అంటూ ఉంటే, నేను చూసుకుంటాను కదా బావగారు, మీరు మాట నిలబెట్టుకుంటే నేను కూడా మాట నిలబెట్టుకుంటాను అని చెప్పి కేపీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక మరోవైపు గగన్ ఒంటరిగా నుంచొని ఉంటాడు. అప్పుడు భూమి పరిగెత్తుకుంటూ ఇంటికి వస్తూ ఉంటుంది. ఇక గగన్ మాత్రం ఒంటరిగా నుంచొని శోభచంద్ర గారి గురించి చాలా గొప్పగా విన్నాను. అలాంటి ఆవిడ కడుపున భూమి అసలు ఎలా పుట్టుంటుంది అని చెప్పి గగన్ ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే భూమి పరిగెత్తుకుంటూ ఇంటికి వస్తుంది. గగన్ని చూసి గగన్ని వెనక నుంచి హగ్ చేసుకొని బావా బావా అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. వదులు భూమి అని చెప్పి గగన్ అంటాడు. ఇక భూమి ఏడుస్తూ గగన్ని హగ్ చేసుకొని ఉంటుంది. వదలమని చెప్తుంటే అర్థం కావట్లేదా అని చెప్పి భూమిని విదిలించేస్తాడు. అదేంట్రా అలా చేస్తున్నావు, భూమి బయట నుంచి వస్తుంది, ఏదో బాధ కలగబట్టే అలా ఏడుస్తూ నిన్ను హగ్ చేసుకుంది అని చెప్పి శారద అంటూ ఉంటుంది. ఆవిడేమీ బాధతో రాలేదు, సంతోషంతోనే వచ్చింది, కాకపోతే మనందరినీ నమ్మించటం కోసం అలా యాక్టింగ్ చేస్తుంది అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఏం మాట్లాడుతున్నావు బావా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. నువ్వు ఆ ఎస్పి సూర్యతో చేస్తున్న నాటకాలన్నీ నాకు తెలుసు భూమి అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఏం మాట్లాడుతున్నావు బావా అని భూమి అంటూ ఉంటుంది. ఆ ఎస్పి సూర్యతో అక్రమ సంబంధం పెట్టుకొని మళ్ళీ ఏమీ ఎరగనట్టు నా దగ్గరికి వచ్చి ఇలా నాటకాలు ఆడుతున్నావో భూమి, అసలు నువ్వు ఆ ఆ శోభచంద్ర గారి కడుపున ఎలా పుట్టావు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఇక శారద కోపంతో గగన్ చెంపపై లాగిపెట్టి ఒక్కటిచ్చి, భూమి గురించి ఏం మాట్లాడుతున్నావురా నువ్వు, భూమి గురించి అన్నీ తెలిసి కూడా ఇలా మాట్లాడటం అంటే నాకు నిన్ను చూస్తుంటే అసహ్యం వేస్తుంది గగన్ అని చెప్పి శారద అంటూ ఉంటుంది. నేను కళ్ళారా చూసిందే చెప్తున్నానమ్మా, మొన్న భూమి హాస్పిటల్లో ఆ ఎస్పి సూర్యతో సరసాలాడటం చూశాను. ఈరోజు ఆ ఎస్పి సూర్య భూమిని ఎత్తుకొని కారులో కూర్చోబెట్టి సరసాలాడుతుంటే చూశాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. అయ్యో బావా, నువ్వు అపార్థం చేసుకుంటున్నావు. ఆ అపూర్వ నన్ను చంపాలని ప్రయత్నం చేస్తుంటే నేను రౌడీల నుంచి తప్పించుకొని పారిపోతూ స్పృహ కోల్పోయాను. ఆ ఎస్పి సూర్య నన్ను హాస్పిటల్లో అడ్మిట్ చేశాడు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. నమ్మే వాళ్ళకు చెప్పు నీ నాటకాలు అని చెప్పి గగన్ అంటాడు. ఇంకొకసారి భూమి గురించి తప్పుగా మాట్లాడావంటే చంపేస్తాను గగన్ అని చెప్పి శారద ఉగ్ర రూపంలో గగన్ని తిడుతూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.